16వ సంఘం గురించి, తర్వాత వీళ్ళ అవినీతి పరిపాలన గురించి ఏ రోజుగిన కేంద్రానికి ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా, ఒక విధి విధానం లేకుండా, ఒక భారత ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి వస్తే గిన కలవకుండా, ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా అరాచక పరిపాలన చేస్తూ ఈరోజు ప్రజల సొమ్మును 10 సంవత్సరాలు దోచుకుంటే, ఆంధ్రల తెలివైన ప్రజలు కాబట్టి 5 సంవత్సరాలకే జగన్మోహన్ రెడ్డి తుంగలో దొక్కిండ్రు. ఈరోజు తెలంగాణ ప్రజలు మంచోళ్ళు కాబట్టి 10 సంవత్సరాలు కేసీఆర్కు టైం ఇచ్చేసి ఆస్తులు సంపాదించుకోమని ఇచ్చారు. కానీ అది ఎప్పటికున్నా ముప్పే. ఎంత సంపాదించుకున్నా ఆ సంపాదన ఎప్పటికీ తిరిగి తీసుకెళ్ళలేరు. తిరిగి లాస్ట్కి వస్తే రాజులపై రాళ్ల పైసలు, ఇది రాజుల పైసలు రాళ్ల పాలే. తిరిగి కేసీఆర్ పరిపాలన ఏ విధంగా చేసిండ్రో అదే విధంగా ఈరోజు కుటుంబ పరిపాలన చేసిన అవినీతిని ఈరోజు మొత్తానికి కనిపిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎర్రబెల్లి మొత్తం ఏ విధంగా సంపాదించిండో 2014 అఫిడవిట్కు చూసుకుంటే, హరీష్ రావు ఏ విధంగా సంపాదించిండో తెలుస్తుంది. హరీష్ రావు పరిస్థితి ఏంది 2014లో. ఈరోజు రెడీమేడ్ పరిపాలన చేసిన కేటీఆర్, కవిత ఈరోజు వాళ్ళ ఫామ్ హౌజులు ఏంది, నానక్రామ్ కూడా ఏంది. ఇవి తెలంగాణ ప్రజల సొమ్ములు కావా? కనిపిస్తలేవా? రాష్ట్ర ప్రజలు అందుకే తుంగలో దొక్కి కొత్త పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఒక విధి విధానంతో మొదలు ఉన్న పార్టీ కంటే ఇప్పుడు గట్టిగా అధికార పార్టీ ప్రతిపక్షానికి పోటీ ఇచ్చి గెలవడం జరిగింది. ఈరోజు వాళ్ళు 10 సంవత్సరాల నుండి ఏమి చేయక మభ్య పెట్టుకుంటూ ఈరోజు అధికారం ఉన్నట్టుగా మళ్ళా క్రియేటివిటీ చేస్తున్నారు. కానీ 8 నెలలు అయిపోయి 9వ నెలలో అడుగుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులను రాజులుగా మార్చింది. భారతదేశానికి ఏ ఒక్క నాయకుడిగినా రైతు రుణమాఫీ చేయలే, 2 లక్షల రుణమాఫీ. ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోను అన్ని విధాలా రిలీజ్ చేసిన తర్వాత గిన ఈరోజు ఆర్థికంగా గిన 15వ ఆర్థిక సంఘం నిధులతోటి, తర్వాత 16వ ఆర్థిక సంఘం నుంచి ఆశిస్తున్న సహకారంతో గిన కేంద్రానికి తెలియజేయడం, రాష్ట్రంలో అన్నిటికంటే మొదలు ఏ ప్రతిపక్షం లేకుండా ఈరోజు రాష్ట్ర సీఎం అయి ఉండిగిన ఇట్లాంటి ముంపుకు ఫస్టే పోవడము, ప్రజలను పరామర్శించడము, జరగరాంది ప్రజలకు జరిగిన ఈ ముప్పు ఇది గత ప్రభుత్వంతో జరిగింది. ఈ వంతెనలు, ఈ పిల్లర్లు, ఈ కాలువలు, ఈ రోడ్లు ఇవన్నీ జరిగినాయి ఏంటంటే కమిషన్కి ఆశపడి. ఈరోజు మేడిగడ్డ ఏంది, సుందిల్ల ఏంది, తర్వాత ఈ విధంగా అన్నిటికీ వీళ్ళ కమిషన్లకు ఆశపడి అరాచక పరిపాలనను దేవుడిగిన వీళ్ళను క్షమిస్తలేడని ఈరోజు ప్రజల మీద భారం వేసి ఈ విధంగా ముంపు తెచ్చిపెట్టింది. ఇవన్నీ ఆలోచన చేసి చూస్తే తిరిగి 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రాల ఆర్థిక వనరులను అంచనా వేసి తర్వాత వేసినట్లు అదనపు నిధులను సమకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలగిన సిఫారసు చేయనుంది. అంటే 15 నుంచి 16 నుంచి 2026 అంటే కరెక్ట్గా మొత్తానికి 10 సంవత్సరాలు. ఈ 5 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీ మున్సిపాలిటీలకు అదనపు నిధులను గిన సమకూర్చడానికి తీసుకొచ్చిన చర్యలగిన సిఫారసు చేసింది. కాబట్టి పిహెచ్సిని సందర్శించిన 16వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ్ జూన్ మంగళవారం మధ్యాహ్నం ప్రజాభవన్లో పురపాలక సంఘం అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 15వ ఆర్థిక సంఘము జిహెచ్ఎంసీగా హాజరైన నిధుల వినియోగంపై సంస్థ అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం 3 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని అనంతారం గ్రామాన్ని సందర్శించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య సంఘము పిహెచ్సి పనితీరును, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగానికి కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగాన్ని పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్లో చేరుకున్నారు. ఈ విషయానికి వస్తే ఆర్థిక రంగాలను కేంద్రానికి ధృవీకరించడం, తర్వాత తిరిగి ఈ పురపాలక శాఖ అధికారులను ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి 15వ ఆర్థిక సంఘాన్ని తర్వాత ఇది ప్రజెంటేషన్ ఇందులో ఇవ్వనున్నారు. తర్వాత ఆయన 3 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా అటెండ్ అయిపోయి తర్వాత ఈ గ్రామాలన్నిటిని సందర్శించనున్నారు. ఈ వైద్య రంగానికి కేటాయించిన 15వ ఆర్థిక సంఘ నిధుల వినియోగాన్ని పరిశీలించి అనంతరం తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ మన 90 ఉంది కాబట్టి మన 90ని చూడని వారు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీ అభిప్రాయానికి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మళ్ళొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి. ఎల్లవేళలో ఎప్పుడైనా మా గొంతుకతో మీ ముందు ఉండడానికి మేము ముందుంటున్నాం. ఇది ప్రజల గురించి వచ్చే ఛానల్ కాబట్టి ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. కాబట్టి దయచేసి ఇక్కడున్న ముంపుల విషయాలను వస్తే ఈ మధ్యన భువనగిరిలో జిట్ట బాలకృష్ణారెడ్డి చనిపోవడం జరిగింది.
రాజకీయ నాయకుడిని కోల్పోవడము భువనగిరికి దురదృష్టము. కాబట్టి ఈ విషయాల్లో ఇప్పుడు రాష్ట్ర పరిపాలన ప్రతిపక్షాలు ఏ ఒక్కడిగిన ఏ పని చేయకుండా అధికార పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మంచి చేస్తుందని మన 90 ద్వారా తెలియజేస్తున్నాం.